తెలంగాణలో భూభారతి పోర్టల్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ధరణి పోర్టల్లో ఉన్న మాడ్యూల్స్ను తగ్గించినట్లు సమాచారం. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను ప్రభుత్వం సంక్రాంతిలోపే అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భూభారతికి సంబంధించి సీసీఎల్ఏ 3 రకాల ప్రతిపాదనలు రూపొందించింది. ఒకటి, భూభారతి ప్రధాన శీర్షికగా సీఎం చిత్రం, తెలంగాణ ప్రభుత్వ లోగోతో కీలక అంశాలన్నీ కనిపించేలా చేయడం. మరొకటి, సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను జోడించి కీలక అంశాలన్నీ తొలి పేజీలో కనిపించేలా చేయడంతో పాటు ప్రాథమికంగా 3 రకాల ప్రతిపాదనలను రూపొందించారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండగా భూభారతిలో వాటిని 6కు కుదించారు. 11 కాలమ్స్తో కొత్తగా భూభారతిలో పహానీని పునరుద్ధరించడంతో ఈ వివరాలు కూడా పోర్టల్ ద్వారా తెలుసుకునేలా డిజైన్ చేస్తున్నారు. తొలుత నమూనా అంశాలతో పోర్టల్ డిజైన్లు చేస్తున్నారు. ఆపరేషనల్ గైడ్లైన్స్ వచ్చాక పూర్తిస్థాయి పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీఎల్ఏ, ఎన్ఐసి నేతృత్వంలో అధికారులు ప్రతి అంశాన్ని రైతుల కోణంలో పరిశీలించి డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తొలి పేజీలో ఏ అంశాలు కనిపించాలి, ప్రజలకు సులువుగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 3 రకాల ప్రతిపాదనలు సీసీఎల్ఏ సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి పంపనుంది. సీఎం ఆమోదం పొందిన వెంటనే ఆచరణలోకి తీసుకురానున్నారు. గవర్నర్ నోటిఫై చేసిన వెంటనే భూభారతి 2024 అమల్లోకి రానుంది. ఈ ప్రక్రియ అంతా సంక్రాంతి లోపే ముగించేసి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. చట్టం అమల్లోనూ లోటుపాట్లు, విమర్శలకు తావు లేకుండా ఉండేలా నిబంధనల రూపకల్పన చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది జాబ్ చార్ట్తో పాటు భూభారతి 2024 చట్టం అమలుకు సంబంధించి కీలక అంశాల విషయంలో నిబంధనల రూపకల్పనలో అధికారులు తలమణుకులై ఉన్నారు. జనవరి మొదటి వారంలోపు గవర్నర్ నోటిఫై చేసే అవకాశముందని భావిస్తున్న సీసీఎల్ఏ అధికారులు ఈలోపు ఆపరేషనల్ గైడ్లైన్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారసత్వ బదిలీ కాకుండా మిగిలిన భూలావాదేవీల విషయంలో సాగులో ఉండి హక్కుపత్రాలు లేని సుమారు 10 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులకు హక్కుపత్రాలు ఎలా ఇవ్వాలి, 1971కి ముందు పాస్ పుస్తకాలు ఉండి 2020 ధరణిలో పాస్ పుస్తకాలు రాని వారికి భూభారతి చట్టంలో పాస్ పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి సమస్యలపై న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. లావోనీ పట్టా, 38E సర్టిఫికేట్, 13B సర్టిఫికేట్, ఓఆర్సీ, సేల్ సర్టిఫికేట్ ద్వారా హక్కులు పొంది ఉన్నవారు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుంటే హక్కుల రికార్డులో మార్పులను చేసి ఇలాంటి వారికి పాస్ పుస్తకాలు ఇచ్చేలా భూభారతి చట్టంలో అవకాశం కల్పిస్తున్నందున మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 9.24 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి పాస్ పుస్తకాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం.